అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి ఇప్పుడు గాలి మారుతున్నట్లు అనిపించే కాలం ఇది. బయటకు చూస్తే అంత నిశ్శబ్దంగా ఉన్నట్లు కనిపించిన లోపల మాత్రం ఎన్నో మార్పులు మెల్లగా జరుగుతూ ఉన్నాయి. ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు మీ జీవితంలో సౌఖ్యం, అందం, సంబంధాలు అన్నిటినీ ప్రభావితం చేస్తాడు. కానీ ఇప్పుడు శుక్రుని స్థితి కొంచెం మారుతూ ఉండటం వల్ల మీరు అనుభవించే భావోద్వేగాలు కూడా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ఒకరోజు చాలా సంతోషంగా ఉంటారు, మరుసటి రోజు ఏదో తేడా అనిపిస్తుంది. ఇదంతా గ్రహాల కదలికల వల్లే. ఇప్పుడు మీ జాతకంలో శని ప్రభావం కూడా బలంగా కనిపిస్తుంది. శని అంటే పరీక్షలు, కష్టాలు, కానీ అదే సమయంలో మనిషిని బలంగా తయారు చేసే శక్తి. మీరు ఏ పని చేసినా ఆలస్యంగా ఫలితం వస్తుంది, కానీ అది చాలా స్థిరంగా ఉంటుంది. తొందరగా రిజల్ట్ రావాలి అనుకుంటే నిరాశ కలగవచ్చు. కాబట్టి ఈ సమయంలో ఓపిక చాలా అవసరం. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కొంచెం ఆలోచించి తీసుకోవాలి, ఎందుకంటే ఒక చిన్న పొరపాటు కూడా పెద్ద ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఆర్థిక విషయానికి వస్తే డబ్బు వస్తుంది, కానీ నిలబడటం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. చేతిలోకి వచ్చిన డబ్బు ఎక్కడో అవసరాలకు పోతుంది. తులారాశి వారు ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని ఖర్చులను తగ్గించాలి. ముఖ్యంగా ఎవరికైనా అప్పు ఇవ్వడం లేదా కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి చేయాలి. ఈ కాలంలో చిన్న చిన్న సేవింగ్స్ కూడా భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడతాయి. వ్యాపారస్తులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మొదట్లో అన్నీ స్లోగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు నష్టం వచ్చినట్లు కూడా అనిపించవచ్చు. ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో చిన్న చిన్న అపార్థాలు కూడా రావచ్చు. మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని కొన్నిసార్లు మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రతి ఒప్పందం, ప్రతి నిర్ణయం జాగ్రత్తగా తీసుకోవాలి. అయితే పూర్తిగా నష్టమే కాదు, కొంచెం టైం తర్వాత మళ్ళీ పరిస్థితులు మెరుగుపడతాయి. మీరు కాస్త పట్టుదలతో ముందుకు వెళ్ళాలి. ఉద్యోగంలో ఉన్నవారికి పని ఒత్తిడి పెరుగుతుంది. మీపై బాధ్యతలు ఎక్కువగా పడతాయి. కొన్నిసార్లు నేను ఎందుకు ఇంత పని చేస్తున్నాను అనే ఫీలింగ్ మీకు వస్తుంది. కానీ అదే సమయంలో మీ పనిని గుర్తించే వాళ్ళు కూడా ఉంటారు. మెల్లగా మీ కృషికి గుర్తింపు వస్తుంది. కాబట్టి మధ్యలో ఆగిపోకుండా ముందుకు సాగండి. ప్రేమ సంబంధాల విషయానికి వస్తే మీ హృదయం చాలా సున్నితంగా మారుతుంది. చిన్న విషయానికే బాధపడే అవకాశం ఉంది. మీ మాటలను సరిగ్గా చెప్పకపోతే అపార్థాలు ఏర్పడవచ్చు. కాబట్టి మీరు చెప్పే ప్రతి మాటలో జాగ్రత్త అవసరం. కుటుంబంలో కూడా చిన్న చిన్న గొడవలు రావచ్చు, కానీ అవి పెద్ద సమస్యలు కావు. మీరు కాస్త ప్రశాంతంగా ఉంటే అవే సర్దుబాటు అవుతాయి. ఆరోగ్యం విషయానికి వస్తే ఎక్కువగా మానసిక ఒత్తిడి మీపై ప్రభావం చూపుతుంది. నిద్ర సరైన విధంగా లేకపోవచ్చు. కొన్నిసార్లు అలసట ఎక్కువగా అనిపిస్తుంది. కాబట్టి మీకు మీరు టైం ఇచ్చుకోవాలి. ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. చిన్న చిన్న వ్యాయామాలు, ధ్యానం చేస్తే మీకు చాలా రిలీఫ్ ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ కాలం మీకు పరీక్షల కాలం లాంటిదే. కానీ ఈ పరీక్షలు మీకు మరింత బలంగా తయారు చేస్తాయి. మీరు ఓపికగా ఉండి ఆలోచించి అడుగు వేస్తే చివరికి మీరు గెలుస్తారు. కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది, కొన్నిసార్లు నష్టం వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ అది మీ ప్రయాణంలో భాగం మాత్రమే. చివరికి మీ కృషి ఫలిస్తుంది. ఇప్పుడు మీరు చేసేది ఒక్కటే, తొందరపడకండి, నమ్మకాన్ని కోల్పోకండి. ప్రతి పరిస్థితిని శాంతంగా ఎదుర్కోండి. అప్పుడు ఈ తులారాశి వారికి ముందున్న మార్గం మెల్లగా వెలుగులోకి వస్తుంది. మరియు మీరు అనుకున్న స్థాయికి చేరుకునే రోజు కూడా దూరంలో ఉండదు. ఇప్పటి వరకు మీ జీవితంలో జరిగిన మార్పులు, మీరు అనుభవిస్తున్న భావోద్వేగాలు అన్నీ ఒక దశలో తీసుకువెళ్తాయి. ఆ దశలోనే ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పరిచయం మీ ముందుకు వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఆ పరిచయం సాధారణ కాదు. ముఖ్యంగా డి అక్షరంతో మొదలయ్యే పేరు గల వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెడితే అది యాదృచ్ఛికం కాదు. విధి మీకు ఒక పరీక్షగా, ఒక అవకాశంగా పంపిన వ్యక్తిగా భావించాలి. ఈ డి అక్షరం గల వ్యక్తి మొదట మీకు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తారు. వారి మాటల్లో ఒక మాయ ఉంటుంది. వారు చెప్పే మాటలు, చూపించే ప్రేమ, చూపించే శ్రద్ధ, ఇవన్నీ మీ హృదయాన్ని బలంగా తాకుతాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక వ్యక్తి ఇదే అనిపించే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడే ఒక జాగ్రత్త అవసరం, ఎందుకంటే ఈ సంబంధం లోపలికి వెళ్తే మాత్రం అసలు స్వరూపం తెలుస్తుంది. ఈ వ్యక్తి స్వభావంలో రెండు వైపులు ఉంటాయి. ఒకవైపు చాలా ప్రేమగా, సహాయకంగా ఉంటారు. మీకు తోడు నిలబడే
మనిషిలా కనిపిస్తారు. కానీ మరొక వైపు కొంచెం స్వార్థం, కొంచెం అహంకారం కూడా కనిపించే అవకాశం ఎక్కువగా ఉంది. వారు ఎప్పుడు తమ మాటే సరైంది అనుకునే స్వభావం కలిగి ఉండవచ్చు. మీరు వారి మాటలకు పూర్తిగా లోబడితే మీరు మీ స్వంత ఆలోచనలకు కోల్పోయే పరిస్థితి రావచ్చు. ఆర్థిక విషయంలో ఈ డి అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదట్లో వారు మీకు సహాయం చేస్తున్నట్లు కనిపిస్తారు లేదా కలిసి ఏదైనా పెట్టుబడి పెట్టమని సూచించవచ్చు. కానీ ఆ నిర్ణయాల్లో తొందరపడితే తర్వాత చిన్న చిన్న నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా డబ్బు విషయంలో వారి మీద పూర్తిగా ఆధారపడకండి. మీ నిర్ణయాలు మీరే తీసుకోవాలి. వ్యాపారం పరంగా చూస్తే ఈ వ్యక్తి భాగస్వామ్యం చేయాలనుకుంటే 1-2 సార్లు ఆలోచించాలి. మొదట్లో అన్నీ బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ కొంతకాలం తర్వాత అభిప్రాయ భేదాలు రావచ్చు. చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీయవచ్చు. మీరు సహనంతో ఉంటే మాత్రమే ఈ సంబంధం నిలబడుతుంది. లేకపోతే దూరంగా ఉండటం మంచిది. ప్రేమ సంబంధాల విషయానికి వస్తే ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక గాఢమైన ప్రభావం చూపుతారు. మీరు వారి కోసం చాలా అటాచ్ అవుతారు. కానీ అదే సమయంలో భావోద్వేగంగా మీరు కొంచెం బలహీనంగా మారే అవకాశం ఉంది. వారు మీ భావాలను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతే మీకు బాధ కలగవచ్చు. కాబట్టి మీ హృదయాన్ని పూర్తిగా అప్పగించే ముందు వారి నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, ఈ డి అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి వస్తే మంచిదా లేదా? దీనికి సమాధానం పూర్తిగా మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు అతి నమ్మకం పెట్టుకుంటే నష్టాలు ఎదురవుతాయి. మీరు జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్తే ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక మంచి మార్పు తీసుకురాగలరు. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా స్పష్టంగా ఉన్నాయి. తొందరగా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ముఖ్యంగా డబ్బు, వ్యాపారం లేదా పెద్ద బాధ్యతల విషయంలో ఆలోచించకుండా ముందుకు వెళ్ళకండి. మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి మరియు ముఖ్యంగా మీ సొంత విలువను ఎప్పుడూ తగ్గించుకోకండి. ఇది ఒక విధంగా మీకు నచ్చిన పరీక్ష, ఒక వ్యక్తి రూపంలో వచ్చిన పరీక్ష. మీరు ఈ పరీక్షను తెలివిగా ఎదుర్కొంటే మీ జీవితంలో మంచి స్థిరత్వం వస్తుంది. లేకపోతే ఈ సంబంధం మీకు పాఠం నేర్పి వెళ్ళిపోతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, ప్రతి పరిచయం శాశ్వతం కాదు. కానీ ప్రతి పరిచయం ఒక పాఠం మాత్రమే తప్పకుండా నేర్పిస్తుంది. డి అక్షరం గల ఈ వ్యక్తి కూడా అలాగే. మీరు ఎలా స్వీకరిస్తారో మీ జీవితం కూడా అదే దిశలో మారుతుంది. తులారాశి వారు ఇప్పటి వరకు మీరు అనుభవిస్తున్న పరిస్థితులు, మీ జీవితంలోకి వచ్చే వ్యక్తులు, ముఖ్యంగా డి అక్షరం గల వ్యక్తి, ఆ వ్యక్తి ప్రభావం, ఇవన్నీ ఒక లోతైన గ్రహ సంచలనం ఫలితమే. ఇందులో ఒక ముఖ్యమైన విషయం నరఘోష ప్రభావం. ఇది తులారాశి వారికి కొన్ని సమయాల్లో ఎక్కువగా అనిపిస్తుంది. మనం ఏం చేసినా ఆలస్యం అవుతున్నట్లు, మన మంచిని కూడా కొందరు తప్పుగా అర్థం చేసుకున్నట్లు, మనసుకు నొప్పి కలిగించే పరిస్థితులు వరుసగా వస్తున్నట్లు అనిపించడం ఇదే ప్రభావం. నరఘోష ప్రభావం ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్లతో చిన్న చిన్న అపార్థాలు ఎక్కువగా అవుతాయి. మీరు ఎంత నిజాయితీగా మాట్లాడినా ఎదుటి వాళ్ళు దాన్ని వేరేలా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ మీద ఎవరో విమర్శలు చేస్తారు లేదా మీరు నమ్మిన వాళ్లే మీకు దూరం అయినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో డి అక్షరం గల వ్యక్తి లాంటి పరిచయాలు కూడా కొంచెం గందరగోళం కలిగించవచ్చు. ఎవరు నిజంగా మన వాళ్ళు, ఎవరు కాదు అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. అందుకే ఈ కాలంలో మీరు తీసుకోవలసిన ప్రధాన జాగ్రత్త మాటల్లో నియంత్రణ. మీరు చెప్పే ఒక్క మాట కూడా ఎదుటి వాళ్లను గాయపరచకుండా ఉండాలి. అవసరం లేని వాదనలు, గొడవలు పూర్తిగా దూరంగా పెట్టండి. మీ శాంతం మీకు రక్షణగా ఉంటుంది. ఇప్పుడు ఈ నరఘోష ప్రభావం తగ్గించుకోవడానికి కొన్ని పరిహారాలు చాలా ఉపయోగపడతాయి. ఇవి మీరు నమ్మకంతో చేస్తే మెల్లగా మీ జీవితంలో శాంతి తిరిగి వస్తుంది. ప్రతి శుక్రవారం ఉదయం మీరు శుభ్రంగా స్నానం చేసి దేవాలయంలో లేదా ఇంట్లో దీపం వెలిగించి లక్ష్మీదేవిని ప్రార్థించండి. శుక్రగ్రహానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. మీ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి ఇది మీకు ప్రత్యేకంగా మంచిని ఇస్తుంది. తెల్లని పూలతో పూజ చేయటం, చిన్నపాటి దానం చేయటం కూడా మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. మరొక ముఖ్యమైన పరిహారం, శనివారం రోజున నల్ల నువ్వులు లేదా నూనె దానం చేయటం. శని ప్రభావం మీపై ఉంది కాబట్టి ఇది మీ కష్టాలను కొంచెం తగ్గిస్తుంది. మీరు సాధ్యమైనంత వరకు పేదవారికి సహాయం చేయండి.
అది చిన్న సహాయం అయినా సరే అది మీ కర్మను శాంతింపజేస్తుంది. ప్రతిరోజు కనీసం 5 నుండి 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఓం శాంతి 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 అని జపం చేయండి. ఇది మీ మనసులో ఉన్న ఆందోళనను తగ్గిస్తుంది. నరఘోష ప్రభావం ఎక్కువగా మనసును కలవరపెడుతుంది కాబట్టి ఈ జపం మీకు చాలా ఉపశమనాన్ని ఇస్తుంది. ఇంకా ఒక చిన్న కానీ శక్తివంతమైన పరిహారం. మీ ఇంట్లో ఎప్పుడూ శుభ్రత ఉండాలి. గందరగోళం అస్తవ్యస్తం ఎక్కువగా ఉంటే నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచడం కూడా ఒక విధంగా పరిహారమే. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, ఈ ప్రభావం శాశ్వతం కాదు. ఇది ఒక దశ మాత్రమే. ఈ దశలో మీరు ఓపికగా ఉండండి. సరైన నిర్ణయాలు తీసుకుంటే తర్వాతి కాలం మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రతి ఇబ్బంది మీకు ఒక పాఠం నేర్పించి మిమ్మల్ని మరింత బలంగా తయారు చేస్తుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. కానీ నిర్లక్ష్యం చేయకూడదు. జాగ్రత్తగా ఉండండి. మీ మనసును కాపాడుకోండి. దేవుడిపై నమ్మకం ఉంచండి మరియు మీరు చేసే ప్రతి పని నమ్మకంతో చేయండి. అప్పుడు ఈ నరఘోష ప్రభావం తగ్గి మీ జీవితంలో మళ్ళీ శాంతి, ఆనందం నెమ్మదిగా స్థిరపడతాయి. తులారాశి వారు ఇంతవరకు ఈ జాతకం మీకు నచ్చి ఉంటే తప్పకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని జ్యోతిష విశ్లేషణలు, మీ రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని మీ స్నేహితులతో పంచుకోండి. మీ అందరికీ శుభమస్తు.